ఇక వెలుగు పత్రికల ఫస్ట్ వార్త, నేడే నిమజ్జనం, దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే. ఖైరతాబాద్ బాలాపూర్ వినాయకుల నిమజ్జనం ఇక్కడే. మధ్యాహ్నం లోపు గంగమ్మ ఒడికి బడా గణేష్. సిటీలో 3 లక్షల విగ్రహాలు ఏర్పాటయ్యాయన్న ఉత్సవ సమితి. 73 చెరువులు, బేబీ పాండ్స్ ఏర్పాటు. ఇప్పటికే 1.5 లక్షల విగ్రహాల నిమజ్జనం. వేడుకల నిర్వహణకు సిద్ధమైన అన్ని శాఖల అధికారులు అంటూ ఇక నేడే నిమజ్జనం అంటే నిజంగా భక్తి శ్రద్ధలతోని చాలా బ్రహ్మాండంగా గల్లీ గల్లీకి నిజంగా వినాయకుని పెట్టుకొని అందరూ కూడా ఒక చోటుకి చేరి హిందువులంతా కూడా వాళ్ళ అంటే భక్తి ఎట్లా అంటే భగవంతుని మీద భక్తితో పాటు వాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ చూపించుకోవడానికి ప్రయత్నం చేశారని చెప్పి చాలా మంది అనుకున్నారు బయట. ఎందుకంటే ఒక స్టేటస్ కూడా చూసినా నేను. ఒక స్టేటస్ లో ఏం పెట్టుకున్నారంటే, అసలు ఒకవేళ గల్లీ గల్లీకి గణపతులు పెట్టుకొని ఎగురుతున్నారు అంటే నిజంగా భక్తి పెరిగిందా? గల్లీ గల్లీకి ఒకటి పెట్టుకొని ఇంతగానం పెడుతున్నారు అంటే మరి భక్తి పెరిగిందా, లేదంటే మనుషుల మధ్య దూరం పెరిగిందా అని పెట్టినటువంటి స్టేటస్ ఏదైతే ఉందో చాలా మంది దాని కింద పెట్టిన కామెంట్స్ ఏంటి అంటే, మనుషుల మధ్య దూరం పెరగడం వల్లనే గల్లీ గల్లీకి ఒక గణేష్ వెలుస్తా ఉన్నాడు. గతంలో అట్లా ఉండకపోతా ఉండే, ఇప్పుడు పెరుగుతా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు మా గ్రూపు, మా కాలనీ, మా అపార్ట్మెంటు, మా ఇల్లు ఇట్లా అయిపోయింది. కుంచుకపోతా ఉంది. ఒకప్పుడు గ్రామం మొత్తం కలిపి ఒకటి ఉంటే అందరు కలిసి ఆ గ్రామం కాడుకోయేటోళ్ళు. ఇవాళ ఏ పల్లెటూరుని తీసుకో, ఒక్క గణపతి ఉన్న పల్లెటూరు ఉంటే నాకు చెప్పుండ్రి, కామెంట్ చేయరు మీరు ఎవరైనా చూస్తే. నాకైతే తెలిసి మినిమం 3-4 పెట్టకుండా అయితే ఏ చిన్న పల్లెటూరు కూడా లేదు. ఒకరికి 2 గ్రూపులు ఉంటే 2 అయినా పెడతారు పక్క. ఒక్క గ్రూప్ అయితే యాడా ఉండదు, 2 అయితే పెడతారు. ఏదైనా ఒక గ్రామం ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, చూద్దాం ఆ గ్రామం పేరు చదువుదాం. మరి మొత్తం గ్రామం అంతా కలిపి ఒకే ఒక గణపతి పెట్టి గ్రామస్తులంతా ఆనే కూర్చునేది. సో సరే, నిమజ్జనం విషయంకి వచ్చే వరకంటే ఇక నిమజ్జనాలు మళ్ళీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి మాట్లాడతారు, మళ్ళీ పర్యావరణం గురించి మాట్లాడతారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను తీసుకొచ్చి ఆడ ఇలా పాండ్లలో కానీ లేకపోతే అక్కడ ఆ చెరువులలో కానీ వేస్తే అవి కలుషితం అయిపోయి నిజంగా నీరు మళ్ళా ఉపయోగకరంగా ఉండవు, కాలుష్యం అయిపోతాయని చెప్పి మనమే మాట్లాడుకుంటాము. మట్టి వినాయకులను ప్రోత్సహించాలని చెప్తాము, కానీ పెట్టే టైంకి వస్తే మాత్రం లేలే మా విగ్రహం బాగుండాలి, హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, పెద్దగా ఉండాలి, కలర్లు ఉండాలి అని ఇట్లా రకరకాలుగా కోరికలు ఉంటాయి. చివరికి మాది బాగుండాలనే ఒక స్వార్థంతో ఈ కాలుష్యాన్ని క్రియేట్ చేస్తా ఉన్నాం. అదొక్కసారి ఆలోచించుకోవాలి ప్రజలు.